బీరకాయ మునక్కాయ పాలు పోసిన కర్రీ కోసం అండి. బీరకాయ అరకిలో బీరకాయ తీసుకున్నాము. 2 మునక్కాళ్ళు, చిన్న మునక్కాళ్ళు, ఒక పావు లీటర్ పైన పాలు తీసుకున్నాము. ఈ బీరకాయ పాలు పోసి వండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, నీళ్ళు అసలు పొయ్యకూడదు, నీళ్ళు ఎక్కువ కూడా కాదు, నీళ్ళు పొయ్యకుండా ఉత్త పాలు పోసుకొని వండుకుంటేనే మీకు చాలా టేస్ట్ వస్తుందండి. జ్వరం వచ్చి నీరసంగా ఉన్న వాళ్ళకి కానీ, మనకి బాలింతరాలకు కానీ ఇది పెట్టడం వలన వాళ్ళకి నీరసం అది తగ్గి చాలా యాక్టివ్గా ఉంటారు. బాలింతరాలకి పెట్టడం వలన వాళ్ళకి పాలు పడి పిల్లలకి పాలు కూడా బాగా ఎక్కువగా వస్తాయండి. నూనె ఇలా వేసుకోవాలండి. ఈ గరిటెతోటి 2 గరిటెల నూనె వేసుకోవాలి. బీరకాయ కూరలో నూనె తక్కువ పడుతుంది, పాలు పోస్తాం కాబట్టి. తాలింపులు వేసుకోండి. ఇలాగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత బీరకాయ, మునక్కాడ ఇలా వేసేసుకున్నాము. ఇది ఒక 2 సెకండ్స్ అట్లాగా వేగనివ్వండి. చూడండి, ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పాలు పోసుకున్నాము. ఈ పాలల్లో మీరు ఇప్పుడు వెంటనే ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయకూడదు. లాస్ట్ వరకు ఈ కూర పాలతో ఉడికిన తర్వాత, మునక్కాయ మెత్తబడిన తర్వాత అప్పుడు మీరు ఉప్పు వేసుకోవాలి. కారం కూడా అప్పుడే వేసుకోవాలి. మీరు ఉప్పు వేయటం వలన పాలు ఇరిగిపోతాయండి, బాగుండదు, చూస్తానికి టేస్ట్ కూడా బాగుండదు. ఉడకనివ్వండి. ఇట్లాగా ఇలా ఉడుకుతుందండి. పాలన్నీ ఎగిరిపోయే వరకు కూడా మధ్య మధ్యలో కలదిప్పుకుంటా ఉడకబెట్టుకోండి. పాలు ఎగిరిపోయి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు అనేది బీరకాయ కూరలో చాలా తక్కువ పడుతుందండి. మీరు చూసి చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువైనా కూడా చాలా ఉప్పగా అనిపిస్తుంది. బీరకాయ పాలు పోసాం కాబట్టి ఉప్పు, కారం కానీ చాలా తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. చూడండి, ఉప్పు కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు కూడా స్టవ్ మీద అట్టు పెట్టుకోకర్లేదు. చూసుకొని ఆఫ్ చేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.